కేజీహెచ్ క్లాక్ టవర్ టాప్ ఫ్లోర్లో విఐపి రూమ్స్ ఉంటాయి. అక్కడ పేషెంట్స్ రూమ్స్కి ఒక నర్స్ని అలాట్ చేస్తారు. ఒకరోజు జాస్మిన్కి ఒక విఐపి రూమ్ని అలాట్ చేశారు. తను ఆ రూమ్స్లో పేషెంట్స్ని చూద్దామని వెళ్ళింది. కానీ ఆ ఫ్లోర్లో ఒకే ఒక రూమ్లో తప్ప ఇక ఏ రూమ్లోనూ పేషెంట్స్ అయితే లేరు. అయితే తను పైకి స్టెప్స్ ఎక్కి వెళ్ళేటప్పుడు ఆ స్టెప్స్ పక్కన ఒక టేబుల్ కనిపించింది. ఆ టేబుల్ మీద ఒక బొమ్మ, చిన్న పిల్ల గౌన్ వేసుకుని ఉంది ఆ బొమ్మ. జాస్మిన్ ఆ బొమ్మని చూసుకుంటూ తనకి అలాట్ చేసిన రూమ్కి వెళ్ళింది. ఆ రోజు రాత్రి పేషెంట్కి మెడిసిన్స్ ఇచ్చి రెస్ట్ తీసుకుందామని బెంచ్ మీద కూర్చుంది. కొంతసేపటికి తనకు ఏదో ఒక చీకటి రూమ్లో ఉన్నట్టు అనిపించింది. ఎదురుగా ఎవరో ఒక ఆవిడ జుట్టు విరబోసుకొని దేన్నో పట్టుకొని కూర్చుంది. జాస్మిన్కి ఇక భయం మొదలైంది. అక్కడి నుంచి బయటికి వచ్చేద్దామని డోర్ వైపు వెళ్తూ ఉంటే అక్కడ కూర్చున్న ఆవిడ జాస్మిన్ వైపు తిరిగి చూసింది. వికృతంగా ఉన్న మొహంతో ఒక 40 ఏళ్ళు పైబడిన వయసు ఉండే ఆవిడ జాస్మిన్ వైపు కన్నార్పకుండా వింతగా అలా చూస్తూనే ఉంది. జాస్మిన్ ఆవిడ చేతిలో ఏదో పట్టుకొని ఉందని దానివైపు చూస్తే అది తను పేషెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు చూసిన అదే బొమ్మ. ఇక జాస్మిన్ భయంతో గట్టిగా కళ్ళు మూసుకొని అరిచేసరికి